ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమంలో, శని చతుర్థంలో, రాహువు తృతీయంలో, కేతువు నవమంలో. ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయింది. 4వ స్థానంలో శనైశ్చర సంచారం, బృహస్పతి సప్తమంలోకి రావటము, కొంత ప్రతికూల ప్రభావము ధనుస్సు రాశి మీద పడ్డది ఈ సంవత్సరము. కాబట్టి కొంత భాగము అనుకూలత, కొంత భాగము ప్రతికూలత, వెరసి మిశ్రమ ఫలితాలు కంబైన్డ్గా ఉంటాయి. మంచి చెడు రెండూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంత బదిలీలు అవుతాయి, ఇష్టం ఉండదు. శరీర అనారోగ్యము దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా శ్రమపడాలి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఫలితాలు బాగుంటాయి. కళారంగంలో ఉన్నవారికి కొంత అవకాశాలు ఇబ్బందిగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం రైతాంగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాదనలు, ఘర్షణలు ఈ సంవత్సరం కుటుంబంలో స్త్రీలకు ఉండే ఆస్కారం ఉంది. అయితే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ధైర్యం అనేది బాగుంటుంది. అలాగే కొంత జూన్ తర్వాత మాతృత్వ యోగాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు విదేశీ సంబంధమైన వీసాలు మొదలైనవి బాగుంటాయి, వస్తాయి. ఉన్నత విద్యా అవకాశం అనేటువంటిది ఉంటుంది, కానీ బాగా కష్టపడాలి. రాజకీయ నాయకులకు చికాకులు విపరీతంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగా కష్టపడితేనే విజయాలు అనేటువంటివి వస్తాయి. వెరసి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగానే ఉండవలసిన సమయము. ప్రతిరోజు విష్ణున సహస్రనామము, సుదర్శన కవచము మొదలైన పారాయణాలు చేయండి. అరుణాచల క్షేత్ర దర్శనము ధనుస్సు రాశి వారు కొంత చేసుకోగలిగితే వీరికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి.